వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికాలో ఘన స్వాగతం. వైట్ హౌస్ సౌత్ ల్యాండ్ లో వేడుకలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కరాయిగూడెంలో విషాదం. భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబం ఆత్మహత్య. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దగ్ధం. డోర్ వద్ద పొగలు రావడంతో అప్రమత్తమై పక్కకు ఆపడంతో తప్పిన పెను ప్రమాదం. మహబూబాబాద్ కోర్టు ప్రాంగణంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయం ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్. డీటెయిల్స్ చూస్తే అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అడుగడుగున ఘన స్వాగతం లభిస్తోంది. వైట్ హౌస్ కి చేరుకున్న మోడీకి జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరు దేశాధిపతులు భారత్, అమెరికా రక్షణ సహకారంపై ప్రధానంగా చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైట్ హౌస్ సౌత్ ల్యాండ్ లో వేడుక సందర్భంగా ఎన్ఆర్ఐలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పాసులు ఉన్న వారిని అనుమతించారు. అమెరికా తెలుగు సంఘం నాయకులు ప్రదీప్ కట్టా, విలాస్ రెడ్డి, జంబుల శ్రీకాంత్, తుమ్మల రఘువీరారెడ్డి, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మధుకర్ రెడ్డి, సుధాకర్ గట్టు, తెలంగాణ డెవలపర్ ఫోరం మాజీ అధ్యక్షులు మురళీ చింతలపాణి, ఓఎఫ్ బీజేపీ మాజీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, రాజేందర్ రావు, భీమాపెంట, ఆదిత్యరాయుడు, కేఎస్ఎన్ రాజు, రామకృష్ణ, పృథ్వీ వైట్ హౌస్ సౌత్ ల్యాండ్లోని వైట్ హౌస్ వద్ద మోదీ పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ 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 Modi, Modi, Modi. Dr. Jill Biden, distinguished guests, उमंग और उत्साह से भरे हुए इंडियन अमेरिकन It's a historical event. ఎందుకంటే ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ ఇండియన్ అమెరికన్స్ గ్యాదర్ అయిన వైట్ హౌస్ లాన్ లో, అండ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ గ్రేట్ మూమెంట్. అండ్ ప్రెసిడెంట్ బైడెన్ సెడ్ దట్ it's an inflection point. Basically, whatever the decisions we make today is going to change decades to come. Similarly, Prime Minister Modi garu cheppindi endante we cherish and our diversity, and we have the same values for growth and prosperity. So Indian American community is part of that. భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో దిక్కుతోచని స్థితిలో మనస్తాపంతో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. కుమార్తెతో సహా దంపతులు చెట్టుకు ఊరేసుకున్నారు. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కారాయిగూడెంలోని వెలుగు చూసింది. కొత్త కారాయిగూడానికి చెందిన పొట్రు కృష్ణయ్య, సుహాసినిలకు అమృత అనే కుమార్తె ఉంది. సుహాసినికి నెలన్నర క్రితం ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో గర్భసంచికి శస్త్రచికిత్స చేశారు. అప్పుడు నమూనాలను పంపగా క్యాన్సర్గా నిర్ధారణైంది. తిరువూరు వైద్యులను సంప్రదించగా కీమోథెరపీకి హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. ఈ క్రమంలో ఆ ముగ్గురు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తిరువూరు నుంచి స్వగ్రామానికి వచ్చేటప్పుడు 3 స్టూళ్లు, తాడు కొనుగోలు చేసుకుని వచ్చారు. అనంతరం కొత్త కారాయిగూడెంలోని తమ మామిడి తోటకు వారు చేరుకున్నారు. అక్కడ మామిడి చెట్టు కూరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి సిఐ హనూక్, ఎస్ఐ సూరజ్ చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి మీనాక్షి కాలనీ రోడ్డు వద్ద కారు దగ్ధమైంది. సుచిత్రలో తనకు తెలిసిన వ్యక్తి నుంచి 1.80 లక్షల కారు కొనుగోలు చేసిన ఆల్వాలకు చెందిన యాదగిరి తన కుమారుడు కార్తీక్ కు కారును అప్పగించాడు. కారు డోర్ వద్ద పొగలు రావడంతో అప్రమత్తమైన కార్తీక్ కారును రోడ్డు పక్కనే నిలిపేశాడు. కారు పూర్తిగా దగ్ధమైంది. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మహబూబాబాద్ కోర్టు ప్రాంగణంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ నవీన్ రావు మరియు జస్టిస్ తుకారాంజీ వర్చువల్ గా ప్రారంభించారు. అనంతరం జిల్లా జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ అభిలాష, అభినవ్, గోవర్ధన్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ పింకేశ్వర్లు లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించింది. సంబంధిత లీగల్ టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. Of legal aid defense counsel system in the state. They will be trained and motivated to do the legal aid service and to achieve the objects for which the system is born. I hope that the system will be successful. With our experience of పైపెచ్చు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ మన మహబూబాబాద్ జిల్లా పరిధిలో కోర్టు పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజలు కానీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కానీ, గిరిజనులు, మహిళలు, హరిజనులు ఎవరైనా పర్వాలేదు, వారు సాంఘికంగా ఎవరైనా వెనుకబడిన వర్గాలు వకీల్ గారిని పెట్టుకొని న్యాయ సేవలు పొందుట్లో ఇబ్బంది పడేవారు ఎవరైనా కూడా ఇక్కడ ఈ సంస్థను మనం సంస్థ వరకు వచ్చి ఒక అర్జీ పెట్టుకుంటే కోర్టు వారు ఉచితంగానే న్యాయ సేవలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద వారికి న్యాయ సేవలు బెయిల్ పొందుట్లో కానీ, రిమాండ్ పరిస్థితులు రిమాండ్ రోజులో కానీ, బెయిల్ పొందుట్లో కానీ, ఈవెన్ కేసులు నడుపుట్లో కేసులు వారి కక్షిదారులకు కేసులు నడుపుట్లో కూడా న్యాయ సాయం చేయడానికి ఇక్కడ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. 24 గంటలు అందుబాటులో ఉంటారు. వీరి సహాయాన్ని, వీరి సంస్థ యొక్క సహాయాన్ని పొందడానికి అందరూ అర్హులే. ఎందుకంటే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ముఖ్యంగా, తర్వాత సామాజికంగా కూడా వెనుకబడిన వర్గాలు ఎవరుతున్నారో వారందరూ కూడా ఈ వ్యవస్థ యొక్క సేవలు ఉచితంగా పొందడానికి అందుబాటులో ఈ రోజు నుంచి వచ్చింది ఈ సిస్టమ్. కాబట్టి మహబూబాబాద్ ప్రజలందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే ఈ న్యాయ సేవా సంస్థ యొక్క ఉచిత సేవలను పొందడానికి ముందుకు రావాల్సిందిగా కోరను. ఆర్టికల్ 22 ప్రకారంగా అందరికీ కూడా న్యాయం జరగాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్ జరగాలనే ఉద్దేశంతో ఈరోజు ఆ కార్యక్రమం భాగంగా ఈనాడు చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్తో పాటుగా డిప్యూటీ లీగల్ డిఫెన్స్ కౌన్సిల్ ఈ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన జిల్లాలో కాకుండా మొదటి స్టేజ్లో 16 జిల్లాల్లో జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ 17 జిల్లాల్లో జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మహబూబాబాద్లో ఈ కార్యక్రమం కూడా జరిగింది. దానిలో భాగంగా ఏమిటంటే నిరుపేదలకి, ఎవరైతే ఆదాయం లేని వాళ్ళు ఎక్కువ న్యాయాన్ని పొందలేరన్నటువంటి ఒక చాలా మంది అవగాహన లోపంతో, చట్టాలపై అవగాహన లేకపోవడం, డబ్బు లేకపోవడం, లేకపోతే చాలా ఇబ్బందులు పడుతుంది. వాటన్నిటిలో భాగంగానే వాళ్ళకి దూరంగా ఉండాలి, అందరికీ న్యాయం అందాలి. ఎవరికైతే హంగ్రీ అంటాం, ఆకలితో, న్యాయంతో, డబ్బుతో నేను దూరంగా పోతున్నట్లేని కారణం కాకుండా ఈ న్యాయ వ్యవస్థలో అందరికీ న్యాయం జరగాలి. అలాగే నిరుపేదలకు కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సహాయాలు. ఇది ఏమిటంటే ఉచిత న్యాయ సహాయం అనేది ఏ స్టేజ్లోనే మనం తీసుకోవచ్చు. కేసు కాకముందు కూడా ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఇది కేవలం మాత్రం క్రిమినల్ సైడ్కి సంబంధించినవి మాత్రం. భార్యాభర్తల పంచాయతీలు కావచ్చు, ఏ రకమైన పంచాయతీలు కావచ్చు, వాటన్నిటిలోనికి ఫ్రీ లీగల్ ఎయిడ్ కానీ, లేకపోతే ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఉచిత న్యాయాన్ని, ఉచిత సహాయాన్ని, ఏ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి మారుమూలలో ఉన్న ప్రతి వ్యక్తికి, అవసరం ఉన్నటువంటి వ్యక్తికి ఉచిత న్యాయ సహాయం పొందడానికి దానిలో భాగంగా ఈ కార్యక్రమం. కనుక ప్రజలందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుని వాళ్ళు ఏ రకమైన బెంగలకు కానీ బాధలకు కానీ పడకుండా ఉచిత న్యాయ సహాయాన్ని, అంటే మన భారత రాజ్యం చెప్పినట్లుగానే న్యాయం ముందు అందరూ సమానమైనటువంటిది పంచుకోవాలని ఉద్దేశంతో జరిగింది. ఈ సహాయ సహకారాలు మా నుంచి ఎప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో 2 కవల పిల్లలు మృతి చెందడంతో కలకలం రేగింది. వైద్యుల నిర్లక్ష్యమని బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి ముందు ధర్నా చేశారు. ఘటనకి బాధ్యులైన ఆసుపత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. దశాబ్ది ఉత్సవాల పేరుతో అధికార పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలు పూర్తిగా పేద ప్రజలను ఇబ్బంది పెట్టే నీచపు చర్యగా అభివర్ణించారు. అమాయకమైన పేద ప్రజలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం మద్యం, మాంసంతో ఆనంద విలాసాలు జరుపుకుంటుంటే పేద ప్రజలు మాత్రం అనుక్షణం నరకం అనుభవిస్తున్నారు
చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కెంపు రూబీ, ముత్యం పెర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో మహిళలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆందోళన బాటపట్టారు. తమకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని ధర్నా చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక అధికార పార్టీ నేతలు తలలు పట్టుకున్నారు. తిరుమలపాలెం పంచాయతీలోని అర్హులకు గతంలోనే ఇళ్ల స్థలాలు మంజూరయ్యాయి. అయితే మంజూరైన సంవత్సరాలు గడుస్తున్నా కూడా స్థలాలు ఎందుకు చూపించడం లేదని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఒక్క ఇంట్లో 4-5 కుటుంబాలు కలిసి ఉంటున్నాయని, అయితే ఇప్పటికే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెప్తుందని, కానీ ఇక్కడ చేసింది ఏమీ లేదని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు, నాయకులు తక్షణమే స్పందించి తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, లేని పక్షంలో ఇక్కడే బైఠాయించి ఆందోళనను తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు.
ఆల్రెడీ మీ సచివాలయంలో కూడా జరుగుతుంది. అందరూ అందులో ఉన్నారు కాబట్టి రాలేకపోతున్నారు. మీ గ్రామం తరఫున 20 మందో 30 మందో బయలుదేరి వచ్చి ఎంఆర్ ఆఫీస్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి దాన్ని చేస్తారు. ఆయనతో ఫోన్లో మాట్లాడారు, వీళ్ళు కూడా మాట్లాడారు. దాన్ని బట్టి పరిశీలించి హైకోర్టులో స్టే వేకేషన్కి కొందరైతే అంత వీలుగా చేస్తారు. మాది ద్వారకా తిరుమల మండలం అండి, తిరుమలంపాలెం పంచాయతీ. మేము ఇళ్ల స్థలాల గురించి ఇక్కడ ఉన్నామండి. అయితే మాకు జగనన్న ప్రభుత్వంలో స్థలాలు అయితే వచ్చినాయండి, మంజూరైనాయి. కానీ ఎందువల్ల ఆగినాయో తెలియదండి. అవి అయితే మాకు స్థలాలు ఇప్పించాలని ఇక్కడ ధర్నా చేస్తున్నామండి. అయితే మాకు పైనుంచి ఎవరు వచ్చినా గానీ మాకు స్థలాలు ఇస్తున్నారు కానీ అది ఎందువల్ల ఆగుతున్నాయో తెలీదు. ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఎక్కడైనా కానీ స్థలాలు వచ్చినాయండి, ఇల్లు కూడా కట్టుకుని ఆ ఇళ్లలో కూడా ఉంటున్నారు. కానీ మా పంచాయతీకి మాత్రం ఇళ్ల స్థలాలు అయితే వచ్చినాయి కానీ మాకైతే ఇవ్వలేదండి స్థలాలు. మేము స్థలాల గురించి అయితే ఇక్కడ ఉన్నాము. మరి ఎందువల్ల ఆగినాయో, మరి ఎవరు వచ్చినా గానీ మేము ఇక్కడ ఉండి ఇలాగా చెప్పాలని వచ్చామండి. న్యాయం జరగాలండి. మేము న్యాయం జరిగే వరకు కూడా మేము వెళ్ళం, ఇక్కడ నుంచి కదలమండి. న్యాయం జరిగే వరకు కూడా వెళ్ళవండి. ఈ ఊర్లో కడతాం కాదు, స్థలాలు ఇస్తాం కానీ ఏది లేదండి. న్యాయం జరగాలని ధర్నా పెట్టి పోరాడుతున్నామండి. సంతాల వరకు మాకు ఎటు పెట్టిదో న్యాయం తెలియదాకా మేము అక్కడ ధర్నా నుంచి కదలమండి, పోరాడుతూనే ఉంటాం. నమస్తే అండి, మా ఊరు తిరుమలంపాలెం అండి, మాది ద్వారకా తిరుమల మండలం. అయితే మాకు 50 సంవత్సరాల మట్టి మాకు ఇళ్ళు లేవు. ఇస్తామని అంటున్నారు, అది అలాగే జరిగిపోతుంది. ఒకటి ఇస్తేనా ఒకటి అలాగే చేస్తున్నారు, ఏది మాకు ముందుకు వస్తలేదు. మా ఊర్లో అనేది ఏది జయకారం జరుగుతలేదు. మాకు మట్టికి ఎట్టి పరిస్థితుల్లో మట్టికి మేము ఒక ఇంట్లో 4-3 కుటుంబాల్లో ఉంటున్నాము. చాలా ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉంటున్నాం. ఇల్లు కూడా పడిపోతున్నాయి. మాకు మట్టికి స్థలాలు మట్టికి మాకు ఏమైనా సరే మాకు రావాలి, మా మండలానికి రావాలి, మా మండలానికి మా పంచాయతీకి రావాలి, చెయ్యాలి. మాకు ఈ తీర్పు మటుకు జరగాలి. ముందు మా కుటుంబాలు మా ఇళ్లలో మటుకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాట్లాడుతున్నామండి. మాకు వచ్చే ఇళ్ల స్థలాలు అవి పెండింగ్ లో పెట్టేశారు. ఆ పెండింగ్లు తీసి మాకు మట్టికి ఇళ్ల స్థలాలు మాకు వచ్చేలాగా న్యాయం చేయాలి. మాకు మంజూరు అయినా గానీ అవి మాకు మట్టికి ఇచ్చే మొన్న సాధారణ తెంపు చేత చూసారు. అవి రానికోకుండా మళ్ళీ ఏదో చేశారు. అది అసలు ఎందుకు చేయాలో మాకు ఎందుకు చేయాలి. మాకు లేనాళ్ళు మేము ఉండవారు ఎలా చేసుకున్నా మాకు పర్వాలేదు. మాకు లేనాళ్ళు ఒక ఇంట్లో 4-3 కుటుంబాల్లో ఉన్నాం. మా ఇన్ని పిల్లలు ఎట్టుకుని ఎన్నో బాధలు పడుతున్నాం. మాకు వచ్చే స్థలాలు ఎంత పోగొట్టాలి. మాకు ఏమైనా సరే అవి రావాలి. అవి మాకు న్యాయం చేస్తేనే కానీ మేము ఇక్కడి నుంచి కాదలము. మాకు న్యాయం తీర్పు జరగాలి. ఇవ్వాలి ఏమన్నా పైన అధికారులు వచ్చినా కానీ మేము మాకు సమాధానం చెప్తాం. మాకు అదే కావాలి. అనంతపురం నగర శివార్లోని ఎస్ఎల్ఎన్ జూనియర్ కళాశాలలో బైపీసీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణదుర్గం మండలం గొల్ల గ్రామానికి చెందిన షేక్ షమీషాది అనే విద్యార్థిని నగర శివార్లోని ఎస్ఎల్ఎన్ఎస్ జూనియర్ కళాశాలలోని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. హాస్టల్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందింది.
వస్తుందమ్మా బోర్డు కూడా తీపిస్తారా చూడు. విశాఖపట్నం కుర్మన్నపాలెం ఆర్టీసీ డిపో వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బొలెరో వాహనం ఢీకొట్టిన ఘటనలో 2 మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా షీలానగర్ స్పీడ్ వైస్ లాజికల్ స్టిక్స్ లో పనిచేస్తూ ఉన్నారు. అచ్యుతాపురంలో అభిజిత్ ఫైర్ ఎలాసిస్ కార్పొరేషన్ లోడింగ్ లోని రిపేర్ చేయడానికి 11 గంటల ప్రాంతంలో 5 వెళ్లారు. తిరిగి వస్తుండగా అతివేగంగా బొలెరో వాహనం లారీని ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో అక్కడికక్కడే 2 మృతి చెందారు. గుంటూరు జిల్లాలోని వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ విద్యార్థులు ఘర్షణకు దిగారు. యూనివర్సిటీ ప్రాంగణంలోనే సీనియర్లు జూనియర్లు విడిపోయి కొట్టుకున్నారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణను ఆపేందుకు యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది మరికొందరు విద్యార్థులు యత్నించినప్పటికీ లాభం లేకుండా పోయింది. అయితే హాస్టల్ గదులు కేటాయింపు గురించి సీనియర్లు జూనియర్ల మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన 2 రోజుల క్రితం జరిగినట్లుగా చెబుతున్నారు. అయితే ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందడంతో వారు ఘర్షణకు దిగిన విద్యార్థులను పిలిపించి మాట్లాడారు. ఇక అయితే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కేసు నమోదు చేయకుండా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేసినట్లుగా తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత ప్రధాని నరేంద్ర మోడీకి అమెరికాలో ఘన స్వాగతం. వైట్ హౌస్ సౌత్ ల్యాండ్ లో వేడుకలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్త కరాయిగూడెంలో విషాదం. భార్యకు క్యాన్సర్ నిర్ధారణ కావడంతో కుటుంబం ఆత్మహత్య. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు దగ్ధం. డోర్ వద్ద పొగలు రావడంతో అప్రమత్తమై పక్కకు ఆపడంతో తప్పిన పెను ప్రమాదం. మహబూబాబాద్ కోర్టు ప్రాంగణంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయం ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయాన్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.